మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీను. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం బాలికల పాఠశాలలో గురుకుల పాఠశాలలో అయితే ఉన్నాం. అయితే ఎవరైతే బాలికను ఇక్కడ బయటికి తీసుకురావడం జరుగుతుందో ఆ అమ్మాయి తాలూకా నానమ్మ అయితే ఇక్కడ ఉన్నారు. ఆ అమ్మాయి వాళ్ళ నానమ్మని అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందమ్మా, ఏంటి విషయం? బాబు పిల్లని మేము హాస్టల్లో చేసాం బాబు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది. ఈ పిల్ల మొన్న ఏ పండుగ బాబు అది, ఆ పండగకి వచ్చిందండి ఇంటికి. దసరాకండి వచ్చింది. వచ్చిన తర్వాత ఓ 4 రోజులు ఉన్నదండి. ఉండి వచ్చి దేవిడేసామండి. దేవిడేసిన తర్వాత 3వ రోజులో జరిగిందంటండి. అతను వచ్చి మీ అమ్మ మీ నాన్న రమ్మంటున్నారు, మీ అమ్మ నాన్నను అందు గురించి అలాగని తీసుకెళ్ళి అయితే మేడం గారు నడుకుంటే నేను రాను బాబోయ్ అలాగని ఈవిడ అన్నదంట. ఈ పిల్ల అనగానే అతను అమ్మ ఇలాగ సంగతి వాళ్ళ అమ్మకి కాలిపోయి అలాగా కొంత నువ్వు వస్తేనే కానీ కుదరదు, అలాగని పంపిస్తేనే కానీ కుదరదని తీసుకెళ్ళాడు అంటండి. వెళ్తే ఆయన సంతకం చేయించేసుకొని పంపేసిందంట. మున్సిపల్ అండి పంపేసిందండి. పంపేసిన తర్వాత పోనీ పంపేసింది అనుకోండి, ఇదిగో అమ్మ మీ అమ్మాయి ఇలా చేసింది. ఆయన ఎవరు బంధువు లేదండి, చుట్టము లేదు, ఎవ్వరు కాదంటే మాకు తెలియదండి. పంపించేశారు. అయితే అమ్మ ఇలాగ సంగతి ఇలా వాళ్ళ తాతయ్య అంట తీసుకెళ్ళాడు, మీరు వచ్చి చెప్పిందంటండి. అయితే అతనే చెప్పాడంట. అయితే ఈ పిల్ల మాత్రం ఏమీ మాట్లాడలేదంట, చేయలేదంటండి. అయితే మా తీసుకుపోయాడంటండి. ఆ సముద్రం ఒడ్డుకు తీసుకుపోయాడంట. సముద్రం ఒడ్డుకు తీసుకుపోయిన పిల్లని ఏడుతుంటే ఆ పిల్లని తిట్ట చేసి ఆ బట్టలు అయ్యి ఆడే పీకేడు అంటండి. అలాంటి పనులు అన్ని చేసి ఆ పిల్లని మళ్ళీ తీసుకొచ్చి అప్పచెప్పిన తర్వాత రాలేదండి, పోనీ లేదండి. ఇదిగో చెప్తున్నాను కదా బాబు, తీసుకొచ్చినప్పుడు అన్న అమ్మ ఇలాంటి సంగతి వాళ్ళ తాతయ్య అంట ఇలా తీసుకొచ్చి ఇలా తీసుకెళ్ళి ఇలా చేసాడు, మరి అందు గురించిగా మీరు వచ్చి పిల్లని అడుగుతారా చేస్తారా ఏంటి సంగతి అని ఒక్కరు కూడా చెప్పలేదండి. ఇది ఒకసారి ఇంతకు ముందు ఏమైనా జరిగిందా? ముందు ఇలానే టీచర్ అమ్మే చెప్తుందండి తీసుకెళ్ళాడని. మరి 2 సార్లు తీసుకెళ్ళినప్పుడు ఒకసారి అన్నా మాకు ఫోన్ చేయాలి కదండి. మేము పెట్టుకుని కొనుక్కున్న వాళ్ళకి మాకు ఎంత కడుపు కాలుతుందో. మీ పేర్లు మీ ఫోటోలు అన్ని రాసుకుని ఇక్కడ నుంచి పంపిస్తా ఉంటారు, అలాంటిది మీకు తెలియకుండా ఎలా పంపించారు? అదేనండి. ఇప్పుడు మా పోరు అదేనండి, మేము ఏడుపు. మా బిడ్డని ఇంత అన్యాయం చేసేసావు అమ్మాయి, ఎంత ఇప్పుడు ఈ బిడ్డని ఎలా చేసావంటే రేపు పొద్దున్న ఇందులో ఉన్న బిడ్డలు కూడా అలాగే చేస్తావు కూడాను. ఈ పిల్ల పాడైపోయి పోతుంది, మీరు అలా చేస్తే ఎలా కుదురుతుంది అమ్మ అలాగని అడిగినందుకు ఆవిడ కనపడేమనేసిందండి. వాళ్ళు ఏమన్నా మీకు ఏమైనా సమాధానం చెప్పారు? లేదండి, ఇంకో ఇప్పుడు వచ్చి సమాధానం లేదండి. దీని మీద పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు ఏమంటారండి, అమ్మాయి ఏడు వచ్చిన తర్వాత జమాన్ వచ్చిన తర్వాత మేము న్యాయం చేస్తాం, బయట ఉండండి, పొండి వెళ్ళిపోండి. బిడ్డని చూసుకొని లేదండి, జడ్ని చూసుకొని లేదండి, కొడుకు ఇలాగే ఆటం అవుతుందండి. ఇది మా పరిస్థితి. ఇలాగ ఎక్కడెక్కడే అలా బయటికి తగిలేసారండి. మీరు వచ్చినప్పుడు ఇలాగ లోపలికన్నా వచ్చామండి. ఇలా చేసారు ఆ పోలీసులు, మేము ఏం చేయమండి, ఇది కథ. మీరు పోలీసులకి ఏం చెప్పి తెలుసుకుంటున్నారు? పోలీసులకి ఏం చేస్తున్నాం, మాకు న్యాయం చేయమంటున్నాం అండి. ఆ బిడ్డకి మాత్రం మాకు అనాకాశం వద్దండి, ఒక ఆయన వద్దండి, దమ్ముడు వద్దండి, మా బిడ్డకు న్యాయం చేస్తే చాలండి. ఇప్పుడు ఆ బిడ్డను ఎవరు కూడా ముట్టుకోరు, మేము చేసుకుంటామని రారండి. అందు గురించిగా మా బిడ్డకు దారి చూపిస్తే చాలండి, మేము ఏడుపదండి. ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే, ఈ హాస్టల్ దగ్గర ఉన్న పరిస్థితి అయితే ఇది. ఈవిడ ఎవరైతే అమ్మాయి బాలిక ఉందో బాలిక తాలూకా
నానమ్మ ఇప్పటి వరకు మాట్లాడింది. బయటకు వచ్చి మేమందరం ఆ పాపకి తగు న్యాయం చేయమని చెప్పేసి అడిగితే ఇక్కడ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఏమీ జరగలేదు. మీరు దీనిని మీకు న్యాయం మీరు 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 చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారని చెప్పేసి మేము ఏం రాజకీయం చేయట్లేదు. మేము పిల్ల వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందని చెప్పి తెలుసుకోవడానికి మేము వచ్చాము. వస్తే ఆ బిడ్డను మాతో మాట్లాడిన తర్వాత బిడ్డ ఏం జరిగిందనేది మాకు అంత పక్కాగా చెప్పింది. కానీ ఇక్కడికి వచ్చిన మన సిఏ గారు, ఎస్ఐ గారు కూడా దీన్ని మీరు రాజకీయం చేస్తున్నారని చెప్పేసి మమ్మల్ని బయటకు పెంచడం అయితే జరుగుతుంది. ఆ పిల్లకి తగినటువంటి న్యాయం జరగాలని చెప్పేసి మేము అందరం కూడా పోరాడుతున్నాము. ఆ పిల్లకి తల్లికి తింగరతనంగా ఉంది, తండ్రి లేడు, దిక్కుమాలితనంతో ఈ పిల్ల ఏదో చదువుకుంటది అని చెప్పేసి హాస్టల్ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, 5 సార్లు ఆ పిల్లని బయటకు తీసుకెళ్ళడం. ఈ యాజమాన్యం సమాధానం చెప్పాలి. 5 సార్లు తాత కాదు, తండ్రి కాదు, ఒక చుట్టం కాదు, అలాంటి వ్యక్తితో ఈ స్కూల్ నుంచి బయటికి ఎందుకు పంపించారన్నది కూడా యాజమాన్యం చెప్పాలి. దాన్ని ఎందుకైతే కవర్ చేస్తున్నారో ఈ ప్రభుత్వం మాకు సమాధానం చెప్పాలి. అలాగే అతను నేను మాజీ కౌన్సిలర్ అని కూడా చెప్పుకుంటున్నాడు. అతను ఆ రాజకీయం దాన్ని చూసుకొని ఈ పని చేసినట్లుగా అతను విచ్చలవిడితనంగా చెప్పాడు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసేసి ఇప్పుడు వచ్చి మన సీఏ గారు, ఎస్సీ గారు మొత్తం అంతా కూడా ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఈ పిల్లకి తగినటువంటి న్యాయం చేయమని చెప్తున్నాను. మేము అలా డిమాండ్ చేస్తున్నాము. తగినటువంటి న్యాయం జరగాలి. మమ్మల్ని అందరూ కూడా బయటికి గెంటేసేసి ఆ పిల్లల్ని లోపల పెట్టేసేసి ఆ పిల్లలు భయంతో స్టేట్మెంట్ ఆ పిల్లలతో మార్పించి ఆ పిల్లకి ఏమి కాలేదని చెప్పిన మెడికల్ టెస్ట్ అయితే కంపల్సరీ చేయాలి. మేము అందరం కూడా కోరుకుంటున్నాం మెడికల్ టెస్ట్ జరగాలి. ఆ బాలికను మేమైతే బయటికి పెట్టమని చెప్పేసి అనట్లేదు. కానీ ఏం జరిగింది అనేది కూడా ఆ పిల్ల నోటి ద్వారా తీసుకొని మీరు మీడియా అయితే మా పిల్ల ఫేస్ చూపించుకుని మీరు అది ఆ పిల్లల మాట మీ స్టేట్మెంట్ తీసుకోవాలి. తీసుకుంటే మీరు ఆ మీడియా వాళ్ళందరూ కూడా పిల్లల్ని చూపించమని చెప్పేసి మిమ్మల్ని అందరూ మేము డిమాండ్ చేస్తున్నాం. ముందు ఆ పిల్లతో మీరు వాయిస్ తీసుకోండి. ఏం జరిగింది అనేది, ఏం చేశాడు అనేది. అతను 75 ఏళ్ళు ముసలాడు, ఒక ముక్కు పచ్చల పిల్లని ఏం చేసాడు అనేది ఆ పిల్ల స్పష్టంగా చెప్తుంది. ఆ పిల్ల పెయిన్ భరించలేక అరుపులు అరిసినప్పుడు పక్కోడు వెళ్ళి వీడియో తీసాడని చెప్పేసి ఆ పిల్ల కరెక్ట్ గా స్టేట్మెంట్ చేస్తుంది. దాన్ని కూడా తారుమారు చేయడానికి అని చెప్పేసి ఈ అరాచకాన్ని మేము ఖండించమని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటే ఇది మట్టికి ఆ బిడ్డకి తగినటువంటి న్యాయం చేసే వరకు కూడా మీరు ఈ న్యూస్ ని వేస్తూనే ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నారు. అందరిళ్లలోనే ఆడపిల్లలు ఉంటారు, అందరిళ్లలోని స్కూల్ కి వెళ్తున్నారు. ఇలా ఎవరిని పడితే వాళ్ళు వచ్చి బయటికి తీసుకెళ్తానని అంటే పంపించేస్తారండి అన్ని స్కూళ్ళలోని. ఖచ్చితంగా నిందితులు ఎవరు అందరూ బయటికి రావాలి. ఇది పార్టీలకు అతీతంగా ఆడవాళ్ల మీద ఎన్నో అసంఖ్య అన్ని జరిగాయి. కానీ ఇప్పుడు మైనర్ తనకి ఏమీ తెలియకుండా ఎన్నో మాయమాటలు చెప్పి ఎప్పటి నుంచి మరి ఎలా చేస్తున్నారో తెలియదు. కానీ ఆ అమ్మాయిని భయంగా మాట్లాడించి మొత్తానికి భయపెట్టేసి తను వేరే స్టేట్మెంట్ ఇచ్చేలాగా లోపలంతా సెట్ చేస్తారండి, మోటివేషన్ చేస్తున్నారు. మరి ఇవన్నీ బయటకు తెచ్చి ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం చేయాలి. ఎందుకంటే తనకి మంచి భవిష్యత్తు ఉంది. ఇలాంటి ముసలి వాళ్ళతో తన భవిష్యత్తు ఆగిపోకూడదు. తన మంచి పొజిషన్ కి వెళ్ళాలి. తండ్రి లేని పిల్లలంటే ఎంతో కొంత జాలి చూపిస్తాం, అది మంచితరంగా ఉండాలి. కానీ ఇలాగా లొంగ తీసుకోకూడదు. చేతనైతే సాయం చేయండి, కానీ కార్యకలాపాలకి సపోర్ట్ చేయొద్దు. ఖచ్చితంగా అందరం ఒకటై ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేమందరం ఇలా పోరాడుతూనే ఉంటాం.